నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? అభిషేక్ గుప్తా. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? కిషన్ రెడ్డి గారిదా, పద్మరావు గౌడ్ గారిదా, లేకుంటే మన దానం నాగేంద్ర గారు? 100% కిషన్ రెడ్డి గారిదే విజయం సాధిస్తారని మేము భావిస్తున్నాము. తను చేసిన అభివృద్ధి మన కన్న ముందే ఉంది. ఏదైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్నదో తను కిషన్ రెడ్డి గారు సాధించిన విజయమే అది. దానికి 750 కోట్లు సెంట్రల్ తరఫు నుంచి నిధులని మంజూరు చేయించారు కిషన్ రెడ్డి గారు. మళ్ళీ నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు. దానికి 250 కోట్లు కిషన్ రెడ్డి గారు మంజూరు చేయించారు. అలాగే చాలా వాటికి నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రతిదానికి నిరంతరం కిషన్ రెడ్డి గారు రెస్పాండ్ అవుతుంటారు. అదే మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఏదైతే లోకల్లో ఉన్న లీడర్స్ ఉన్నారో ఏదైతే కిషన్ రెడ్డి గారు రెస్పాన్స్ ఇస్తారో ప్రజలకి అంత ఆదరణ వేరే లీడర్స్కి లేదు. మేము భావించేది అయితే 100% ఈసారి వచ్చేది బీజేపీ గవర్నమెంట్ వచ్చేది. ఈసారి మాత్రం సికింద్రాబాద్ పార్లమెంట్కి కిషన్ రెడ్డి గారు తప్ప ఇంకా వేరే వాళ్ళు వచ్చేది అవకాశం లేనే లేదు. వేరే వాళ్ళు వస్తారంటే అది కలలే, అది నిజమైతే కాదు. ఇప్పుడు మన టీఆర్ఎస్ నుంచి మన పద్మరావు గౌడ్ గారు కానీ లేకుంటే మన కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర గారు కానీ ఖచ్చితంగా గెలుపు మాది అన్నటువంటి ధీమాతో ఉన్నారు. పద్మరావు గారికి ఆదరణ ఉంది, లేదనలేం మనం, ఉంది. కానీ క్షేత్రస్థాయిలో అంతగా లేదు. పద్మరావు గారి మా అంటే ఒక 5 బస్సుల దాకా గుర్తుపడతారు. కిషన్ రెడ్డి గారు అలా కాదు, అతను నేషనల్ లీడర్. అతనికి వీళ్ళకి పొంతన లేదు. దానం నాగేందర్ గురించి అయితే నేను మాట్లాడలేను. అది ఆయన ఎలాంటి క్యాండిడేటో మనం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు కాంగ్రెస్లో ఉన్నాడు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ టీఆర్ఎస్ నుంచి మొన్ననైతే ఒక 2 నెలల వరకు టీఆర్ఎస్లో ఉన్నాడు. ఏ పార్టీ జెండా అయితే పట్టుకొని మోసామో అదే పార్టీతో గెలిచాడు, మళ్ళీ అదే పార్టీకి సున్నం పెట్టిండు. అలాంటి నాయకుని ఏ ప్రజలు నమ్ముతారు? ప్రజల కోసం ఎన్ని పార్టీలైనా మారుతా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. చాలా అది ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం కాదు. ఒక లీడర్ ఏదైతే ఉంటాడో ఏ పార్టీని అయితే నమ్ముకొని ఉంటాడో అదే పార్టీలో ఉండాలి. అది మేము నమ్మే సిద్ధాంతం. అది ప్రజలందరూ ఆలోచించాలి. కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో చూసుకుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర నిలబడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. మొత్తం సర్వేలు కూడా అట్లనే వస్తున్నాయి కదా. అని ఫాల్స్ సర్వేలు అన్న. మీరు ఒకసారి కెమెరా పెట్టండి పబ్లిక్లో, నార్మల్గా వాళ్ళ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తారు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఎవరికి మేము ఇవ్వమంటారో వాళ్ళకే ఇస్తామని. వాళ్ళ నోటితోనే మీకు ఆన్సర్ వస్తుంది. నేనైతే కిషన్ రెడ్డి గారే 100% అని చెప్తున్నాను. మీరు ఒకసారి వాళ్ళ సొంత నియోజకవర్గానికి వెళ్ళండి, ఏదైతే ఖైరతాబాద్ ఉందో అక్కడికి వెళ్ళండి, అతని గురించి వాళ్ళే చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకవేళ దానం నాగేంద్ర గారు గెలిస్తే ఇప్పుడు రాబోయే 5 సంవత్సరాలు ఎట్లుంటుంది అంటారు మరి సికింద్రాబాద్ నియోజకవర్గం మొత్తం? అది మనం అంతగా చెప్పలేమన్నా. అది అవినీతి పాలన. కాంగ్రెస్ అంటేనే అవినీతి పాలన, అది మనం చెప్పాల్సింది లేదు. ఈ గత 10 సంవత్సరాల్లో మీరు బీజేపీ గవర్నమెంట్ చూడండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్లో ఎన్ని స్కామ్లు వచ్చాయి. ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ గవర్నమెంట్లో మీకు ఒక్క స్కామ్ అన్న తారసపడిందా? అదే నిదర్శనం కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న వ్యత్యాసం. సరే, ఇప్పుడు మీకున్న అవగాహన ప్రకారం చెప్పండి. ఇప్పుడు మన కాంగ్రెస్ నుంచి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, మన బీఆర్ఎస్ నుంచి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది, బీజేపీ నుంచి ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది మన తెలంగాణలో? మా అంచనా ప్రకారం 10 నుంచి 14 సీట్లు కన్ఫామ్. ఇది ప్రారంభ దశలో ఉన్నది కాబట్టి మనము 11, 12 అనుకుంటున్నాము. ఒక్కసారి మోడీ గారు విజిట్ చేశారు, రోడ్ ర్యాలీ షో అవుతుందా, అప్పుడు మనం 14 దాకా మనకు వస్తాయి అంటాము. మిగతా ఏదైతే 4-5 సీట్లు ఉంటాయో అవి వాళ్ళిద్దరూ పంచుకోవాలి. ఇప్పుడు కేంద్రంలో మరి నరేంద్ర మోడీ గారే ఉంటారంటారా, లేకుంటే గద్దె దిగే అవకాశం ఉందంటారు ఈసారి? నరేంద్ర మోడీని గద్దె దించే మగోడు ఇంకా పుట్టలేడండి, అంతే. ఇక అంతకు మించి మేము చెప్పలేము. నరేంద్ర మోడీని గద్దె దించాలంటే పైనకి వెళ్ళి దిగి రావాలి, అంతే. బీఆర్ఎస్ పాలన చూశారు 10 సంవత్సరాలు, ఇప్పుడు 100 రోజులు పైబడి కాంగ్రెస్ పాలన కూడా చూస్తూ ఉన్నారు. మరి ఎట్లా అనిపిస్తుంది? మరి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారంటారు? ప్రజలందరికీ కూడా ఎటువంటి హామీలు కానీ ఎటువంటి పథకాలు కానీ ఇవన్నీ అందినాయి అంటారు? ఇప్పుడు ఏదైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము 100 రోజుల్లో అన్నారు, అది నీళ్ళ మీద మాటలాగా అయింది. ఆ బీఆర్ఎస్ దాని స్టోరీ అందరికి తెలిసిందే. ఎన్నైతే హామీలు ఇచ్చారో 3 ఎకరాలు దళితులకు ఇస్తా అన్నారు, ఆ హామీ మర్చిపోయారు. మళ్ళీ రుణమాఫీ అన్నారు, అది మర్చిపోయారు.
ఆ గవర్నమెంట్కి కూడా సెకండ్ టైం ఛాన్స్ ఇచ్చారు పబ్లిక్. ఫస్ట్ టైం అయితే అది సెంటిమెంట్ ద్వారా వచ్చిన విజయం, వీళ్ళ విజయం కాదు, అది తెలంగాణ ప్రజల విజయం. ఫస్ట్ టైం ఏదైతే గెలిచారో టీఆర్ఎస్, సెకండ్ టైం వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కానీ వీళ్ళు ప్రూవ్ చేసుకోరు. అహంకారం పద్ధతిలో వెళ్ళింది. ఎవరైతే నలుగురు ఉన్నారో ఫ్యామిలీ, అది కుటుంబ పాలన. బీజేపీ అలాంటిది కాదు. బీజేపీలో కుటుంబ పాలన అనేది తిరస్కరిస్తారు. మీరు చూడండి, అగ్రనేతల నుంచి మీరు కార్యకర్త లెవెల్లో చూడండి, కుటుంబ పాలన మేము ఈసారి మేము తిరస్కరిస్తాము. లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే లీడర్లు ఉంటారు బీజేపీలో. మీరు చూడండి, సంపన్న వర్గం నుంచి ఎవరు ఉండరు మీకు.